ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంతో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, ఎంపిక చేసిన మసీదుల్లో విందు ఇవ్వనుంది. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. రంజాన్ కోసం ఇప్పటికే ముస్లింలకు ప్రభుత్వం 26 కోట్ల రూపాయలు కేటాయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. రంజాన్ సందర్భంగా ముస్లిం పేదలకు ప్రభుత్వ ఖర్చుతో బట్టలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందు ఏర్పాట్ల కోసం అవినీతి నిరోధక శాఖ డీజీ ఏకే ఖాన్ నేతృత్వంలో కమిటీని నియమించిన సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను తెలుసుకుంటున్నారు. శనివారం సాయంత్రం వరకు ఏకే ఖాన్ దగ్గరుండి పనుల్ని పర్యవేక్షించారు. దాదాపు 6,000 మంది ప్రముఖులు హాజరవుతారని భావిస్తున్న విందు కార్యక్రమం కోసం నిజాం కళాశాల ప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఇందుకోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు భారీగా క్యూలైన్లలో బారులు తీరారు. ధర్మ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. అసలే ఆదివారం కావడంతో హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో రద్దీని నియంత్రించేందుకు కొండపైకి పోలీసులు వాహనాలను అనుమతించడం లేదు.